ఇప్పుడే రాత్రి కూడా ఒక న్యూస్ వచ్చింది, ఇది ఎక్కడ రాలేదులే కానీ రాత్రి ఒక న్యూస్ వచ్చింది. నారాయణపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, నారాయణపేటలో అక్కడ కాషాయ ధ్వజాన్ని ఎవరు తొలగించారు, ఎందుకు అక్కడ ఇంకో వర్గానికి సంబంధించినటువంటి ధ్వజాన్ని పెట్టిరు, వీర సావర్కర్ చౌక్లో ఏం జరిగింది, ప్రశ్నించినటువంటి వాళ్ళపైన ఎందుకు రాళ్ళు రువ్వారు, తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. నారాయణపేటలో ఉన్నటువంటి వీర సావర్కర్ చౌక్లో ఏం జరిగింది, ఆ వీర సావర్కర్ ఇప్పుడు మన దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ అవన్నీ రాళ్ల దాడికి సంబంధించినటువంటి వీడియోలు కాబట్టి మనం పెట్టలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఏం జరుగుతున్నది, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మీ సొంత జిల్లా నారాయణపేటలో అక్కడ భగవద్ధ్వజాన్ని తొలగించి వీర సావర్కర్ చౌరస్తాలో కావాలని ఇంకొక వర్గం వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ అంటే కేవలం ఈ 10-11 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి కదా, కొందరు తట్టుకోలేకపోతున్నారు. ఏం పనికిరానటువంటి ఏం పండగ లేకపోయినా మనకి ఏం అవసరం లేకపోయినా ఇక రోడ్ల మీద ఏదో పెట్టేసి నిన్నటిదాకా వీళ్ళు పెట్టింది కాబట్టి పోటాపోటీగా ఇంకేదో పని చేసి పెట్టాలి. ఇగో ఇది సాగుతున్నది వాళ్ళ తెలంగాణలో, దేశంలో మొత్తంలో వాళ్ళు అది చేసుకున్నారు కాబట్టి పోటాపోటీ. అరే భయ్ మాకు ఇక్కడ పండగలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినటువంటి ఇవన్నీ నీకు సంబంధం లేదురా అంటే కాదు ఇగో పనికి మాలినటువంటి ఆ సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని ఆ ఎమర్జెన్సీలో చొప్పించి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. నారాయణపేటలో ఏం జరిగింది వెంటనే పోలీసులు చెప్పాలి, దానికి కారణమైనటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి. నారాయణపేటలో జరిగినటువంటి అల్లర్లకు కారకులందరినీ వెంటనే మళ్ళీ ఇంట్లో ఏం చేస్తారంటే ఇక వాళ్ళనో ఇద్దరిని వీళ్ళనో ఇద్దరిని అరెస్ట్ చేసినాం, మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి కోపం వస్తుంది, వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుందని ఇద్దరిని అరే అక్కడ నా జెండా ఉంటుంది, నువ్వు రాత్రికి రాత్రి పీకేసి ఇంకో జెండా పెడతావు, పెట్టినప్పుడు అవతల వాళ్ళకు కోపం రావద్దట. మళ్ళీ వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళు ఇద్దరు అనే సేమ్ భయంసలు అదే జరిగింది, జైనూర్లు అదే జరిగింది. పనికి మాలినటువంటి ప్రభుత్వాలు, పనికి మాలినటువంటి చర్యలు ఇవన్నీ కూడా. దాడులు జరిగి జైనూరులోనేమో అమ్మాయి మీద రేపు జరిగితే, మహిళ మీద రేపు జరిగితే వాళ్ళు పోయి దాడులు చేయకపోతే ఏం చేయాలి అప్పటిదాకా చేతులు ముడుచుకొని కూర్చోవాలనా? వాడు ఎవడో వచ్చి మా మీద దాడి చేస్తుంటే మేము కనీసం ఆత్మరక్షణ కోసం కూడా దాడి చేయొద్దా? వాడు దాడి చేసిండు కాబట్టి మీరు నలుగురు వచ్చి వారి మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతారట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇగో ఇది జరుగుతున్నటువంటిది. నారాయణపేటలో జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలో జరిగినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు రెచ్చిపోతున్నారు వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి.